ఏపీలోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ గారు. వారిని అడిగి ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం కదా ఒక వార్త, బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా వచ్చిందని, దాని గురించి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ఒక వార్త అయితే బాగా భయపెట్టిస్తుంది. ఏంటి? సో బ్రెయిన్ ఈటింగ్ బ్యాక్టీరియా ఒకటి వచ్చింది, దానికి ట్రీట్మెంటే లేదు, చనిపోతారని. సో ఏంటి, అది నిజమేనా? కేరళలో 5 రోజుల క్రితం ఒక కేసు రిపోర్ట్ చేశారండి. ఒక 15 ఏళ్ల బాలుడు కి ఈ మెదడుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఇది ఒక రేర్ ఏకకణ జీవి అంటారు, బ్యాక్టీరియా కాదు, మైక్రో ఆర్గానిజం. అండ్ అమీబా అంటారు చూసారు, అమీబా పేరు వింటారు, అట్లాంటిదాన్ని. అంటే ఇప్పుడు ఏదైతే మనకి మామూలుగా రక్త విరోచనాలు కాజ్ చేస్తుంది చూసారా, అట్లాంటిది ఇది. ఆ రక్త విరోచనాలు పేగులు కలిసి వస్తే ఇది మెదడుకు సోకేటటువంటి ఏకకణ జీవి. అది అమీబియాసిస్ ఆఫ్ ది బ్రెయిన్ వేసుకోండి. అట్లాంటిది నీగ్లేరియా ఫౌలేరియా అంటారు. ఇది చాలా అరుదుగా వచ్చేటటువంటి ఈ ఇన్ఫెక్షన్, అది మెదడుకు వచ్చే ఇన్ఫెక్షన్. సో దాంతో ఆ పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఎందుకంటే మామూలుగా వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ అయినా ఎంత సీరియస్ది అయినా రెగ్యులర్గా చూస్తున్నారు అనుకోండి, దాని ట్రీట్మెంట్ మనకు అందరికీ బాగా అలవాటై ఉన్నట్టుంటుంది. సో రెగ్యులర్ ఫిజిషియన్స్ కానీ డాక్టర్లు ఎవరైతే ఉంటారో దాన్ని పసిగట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇలా రేర్ది ఉందనుకోండి, ఫస్ట్ ఒక నార్మల్ ట్రై చేస్తారు, అది కాక రెండోది మూడోది, ఇట్లా సమయం వేస్ట్ అయ్యే కొద్దికి ఆ ఇన్ఫెక్షన్ పెరిగి కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది బేసిక్లీ. సో ఎప్పుడు కూడా రేర్ డిసీజెస్ని ట్రీట్ చేయడం కష్టం, ఎందువల్ల అది మామూలు అది ఎవరు ఆలోచించరు కాబట్టి. సో ఈ విషయంలో అదే అయిందని. ఇదేదో ట్రీట్మెంట్ లేని అతి భయంకరమైన జబ్బు అయితే డెఫినెట్గా కాదు. అది ఎర్లీగా డయాగ్నోస్ అయితే మనం ట్రీట్మెంట్ చేస్తాం, కానీ అది అరుదుగా వచ్చేటటువంటి ప్రాబ్లం కాబట్టి మిస్ అవ్వడం జరిగి ఉండొచ్చు. ఏంటి డాక్టర్ గారు? నైక్లేరియా ఫౌలరియా అండి. ఏం లేదు, అది నేను చెప్పినట్టుగా అమీబా, ఒక రకమైన అమీబా అండి. అది కాస్త వేడిగా ఉండేటటువంటి నీటిలో ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే దోమలు ఈ మురికి నీళ్ళలో ఉంటాయో, ఇది కూడా నీళ్ళల్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కాస్త వెచ్చగా ఉండే నీళ్ళలో ఉంటుంది. అంటే ఏంటి, మన చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న చిన్న పాండ్స్ అంటాం చూసావు, అట్లాంటి వాగులు, చెరువులు, ఇట్లాంటి వాటి చెరువుల్లో ఎక్కువ ఉంటుంది. ఈ పిల్లలు ఎవరన్నా అట్లాంటి వాటికి ఎతకొట్టడానికి పోయారు అనుకోండి, వాళ్ళకి ఇది ముక్కు ద్వారా సోకేటటువంటి జీవి. సో మామూలుగా మీరు చూసారా, పిల్లలే మనమైనా సరే సడన్ గా నీళ్ళు దిగామనుకోండి, మనం ఊపిరి తీసుకోవడం సరిగ్గా లేకపోతే ముక్కులోకి నీళ్ళు పోతుంటాయి, పూల మారుతూ ఉంటారు చూసారా, అట్లాగ పోయినప్పుడు ముక్కు ద్వారా ఇది మెదడుకి సోకుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నామా, ఎప్పటి నుంచో ఉందా? 1900 నీగ్లేరియా ఫౌలరీ అనేది డాక్టర్ ఫౌలర్ అని చెప్పేసి ఆస్ట్రేలియన్ ఫిజిషియన్ 1960 నుంచి మనకు తెలిసిందే. కాకపోతే నేను చెప్పినట్టుగా రేర్ ప్రాబ్లం కాబట్టి డయాగ్నోసిస్ కొంచెం డిలే అవుతుంది ఇది. సో దాని ట్రీట్మెంట్ మనకు తెలుసు, అది యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఒకటి ఇస్తారు, యాంఫోట్రైసిన్ బి అని. కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. కోర్స్ అది ట్రీట్ చేయడం అంత కష్టమైంది కాదు, కానీ డయాగ్నోసిస్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే రేర్ కాబట్టి. ఇది మురికి నీళ్ళలో ఉంటుంది, పాండ్స్, చెరువులు, వాగులు లాంటిలో ఉంటుంది. సో ఎవరైనా స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది, ముక్కు ద్వారా మెదడుకి వెళ్తుంది అనమాట. ముక్కు ద్వారా ముందు మెదడు పైన ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో మెనింజెస్ అంటాం. సో ఆ మెదడుకు ఉన్న పొరకి వెళ్తుంది ఫస్ట్, అది ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉన్నది. సో జ్వరం లాగా ఇప్పుడు ముక్కు నుంచి వెళ్తుంది కాబట్టి ముక్కు దిబ్బడి రావడం, వాసన తెలియకపోవడం, ఇట్లాంటివన్నీ మొదలవుతాయి. సో ఎప్పుడైతే మెదడుకి ఇన్ఫెక్ట్ చేసిందో, మెదడు పైన పొరలు ఇన్ఫెక్ట్ చేస్తే టిపికల్గా దానికి ఒక టిపికల్ ప్రజెంటేషన్ ఉంటుంది. మెడ సడన్గా పట్టేయడం, సో మెడ పట్టేసి నెక్ స్టిఫ్నెస్, అంటే నెక్ స్టిఫ్నెస్, మెడ స్టిఫ్గా ఉంటుంది, జ్వరం ఉంటుంది, మెడ ఏమాత్రం వంచడానికి ప్రయత్నించినా వాళ్ళకి సివియర్ నొప్పి వచ్చే అవకాశం. సో ఇది ఎప్పుడైనా మెదడు పొరల మీద వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ అయితే ఈ రోగ లక్షణాలు ఉంటాయి. సో ముక్కు వాసన తెలియపోవటం, జ్వరం రావటం, నెక్ స్టిఫ్నెస్ ఉండడం, మెదడుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తాం. అప్పటి నుంచి ఇంకా డాక్టర్ జాబ్ ఈజీ అవుతుంది. అదే. సో ఓన్లీ చెరువులు, వాగులు ఇలాంటి వాటిలోనే ఉంటుందా, లేదంటే స్విమ్మింగ్ పూల్స్లో కూడా ఉంటుందా, వాటర్ ట్యాంక్స్లో కూడా ఉంటుందా డాక్టర్ గారు? ఇది ఎక్కడైతే వామ్ వాటర్, అంటే ఇప్పుడు పల్లెటూళ్ళల్లో చెరువులు ఉండొచ్చు, ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లలో టబ్స్, తర్వాత స్విమ్మింగ్ పూల్స్, ఇవి చాలా కాలం వాటర్ మనం రీసైకిల్ చేయకుండా డర్టీ వాటర్ ఉన్న చోట ఇది పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాని ప్రైమరీ ఇన్ఫెక్టింగ్ సోర్స్ అమీబా ఏదైతే ఉందో, అది యాక్చువల్గా మనుషులకు సోకే వైరస్ కాదు, అది మనుషులకు సోకేటువంటి ఇన్ఫెక్షన్ కాదు. అది దానిపైన చేసుకుంటుంది, అది బ్యాక్టీరియాలు తింటుంది, దానిపైన చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే అది ఎప్పుడైతే నీరు ఆకుపచ్చ కావడం, ఇట్లాగే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడం,
అంటే ఫ్రెష్ వాటర్ కాని చోట అది పెరుగుతుంది. అది పెరిగినప్పుడు ఎవరన్నా దాంట్లో ఈత కొట్టినట్లయితే, అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, రెగ్యులర్గా వాటర్ వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, రీసైకిల్ చేసుకోవాలి. అది చేయకున్నా, ఒకవేళ ఇప్పుడు ఇంట్లో మామూలు రొటీన్ వాటర్ ట్యాంక్స్ ఉండి అది కూడా క్లీన్ చేసుకోకపోతే కాదు, అది పులమారాలి, వెళ్ళాలి లోపలికి. స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే దాంట్లో దిగి ఈత కొడుతున్నప్పుడు ఆ నీరు ముక్కులోకి పోతే అప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది. జనరల్ గా కూడా ఇలాంటి మురికి నీళ్ళలో చాలా రకాల బ్యాక్టీరియాసే ఉంటాయి కదా డాక్టర్ గారు. సో ఎప్పుడు కూడా ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, మురికిగా ఉండే నీళ్ళల్లో దిగి స్నానం చేయడం అంటే అంత కొంచెం అశ్రేయస్కరం కాదు అని మనం చెప్పాలి, పిల్లలకి ఎస్పెషల్లీ. సో రకరకాల అంటే మనము కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. స్టాక్ ఉన్న వాటర్ లో చేయకూడదు. స్టాగ్నెంట్ వాటర్ లో చేసినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది రేర్ అయినప్పటికీ ఇంతకంటే కామన్ వైరస్లు అవి చాలా వస్తూనే ఉంటాయి బేసికలీ. సో మురికి నీళ్ళలో స్నానం చేయడం అంత శ్రేయస్కరం కాదు. ఒకటి ఈ ప్రాబ్లం ఎందుకు వల్ల అంటే, ఈ న్యూక్లియర్ ఫోలర్ ఒకవేళ కన్నా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయితే అది వాళ్ళు డయాగ్నోస్ చేయకపోతే అది ప్రాణాంతకం. అది మెదడుని ఎఫెక్ట్ చేస్తుంది, మెదడు పొరలే కాకుండా మెదడుని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉన్నది. మనం సరిగ్గా టైంలో మనకు దాన్ని డయాగ్నోసిస్ చేయకపోతే ప్రాణం పోయే అవకాశం ఉన్నది. ఇక్కడ అదే జరిగింది. సో మురికి నీళ్ళలో స్నానం చేసిన తర్వాత పోనీ అది మనం కంట్రోల్ చేసుకోలేక ఆ తర్వాత కనుక వీడికి ఫీవర్ వచ్చి ఇట్లా ఉంటుంది కదా, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా ట్రీటబుల్ అనుమానం లేకుండా. అది కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుందేమో కదా డాక్టర్ గారు? లేదండి, దీనికి యాంఫోట్రిసిన్ బీన్ ఒక పవర్ఫుల్ యాంటీ ఫంగల్. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో మనకు బ్లాక్ ఫంగస్ అని చెప్పారు, దానికి ఇచ్చేవాళ్ళు ఈ యాంటీబయాటిక్ అంటే యాంటీ ఫంగస్కి ఇచ్చే బూజు ఉండేటువంటి దానికి ఇచ్చేది. అది దీనికి ఫస్ట్ లైన్ కింద ఇస్తారు, సెకండ్ లైన్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా. సో మనకి తెలియాలి ఈ పర్టికులర్ క్రీమ్ అని తెలిస్తే వెంటనే అది ఇన్స్టిట్యూట్ చేసినట్లయితే, స్టార్ట్ చేస్తే తగ్గే అవకాశం ఉంది. కానీ డాక్టర్ గారు, ఎందుకు కేరళలోని వైరస్లు, బ్యాక్టీరియాలు, కొత్త కొత్త జబ్బులన్నీ మనము చూస్తూ ఉంటాం? మొదటిసారిగా ఇక్కడే వచ్చింది అనేది ఎందుకు వింటాము? మీరు కేరళ వెళ్ళేటైతే మీరు చూస్తే అక్కడ కొబ్బరి చెట్ల కింద ఈ చిన్న చెరువులు, ఇవి ఎక్స్ట్రీమ్లీ కామన్. ఇంకా మీరు కోస్ట్కి వెళ్ళినట్లయితే బ్యాక్ వాటర్స్ అంటారు. సో ఈ కేరళ మొత్తం చెరువులతో నిండి ఉంటుంది బేసిక్లీ. సో అందువల్ల అక్కడ ఈ వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా వస్తున్నాయి. సో ఒకటి బెంగాల్, రెండోది కేరళ అనుకోండి టిపికల్గా చెరువులు, ఈ కొబ్బరి చెట్లు. కేరళ అంటే ఈ రెండు. సో అక్కడ ఇలాంటిది కామన్, ఎందుకంటే అక్కడ ఈ చెరువుల్లో స్నానాలు చేయడం, పిల్లలు దూకడం, ఇవన్నీ కూడా కామన్. మీరు చూసినట్లు కేరళలో వాటర్ వేస్ కూడా ఉంటాయి, బోట్ల ద్వారా బిజినెస్ చేయడం. సో ఇది ఉంటుంది కదా, అందువల్ల ఎక్కువ అక్కడ ఫస్ట్ అక్కడ నోటీస్ చేసి. డాక్టర్ గారు, ఇలాంటి బ్యాక్టీరియాస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి మోస్ట్ కామన్గా మనకి రాకుండా ఉండాలంటే అసలు జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు ఒకటండి, మనకి వర్షాకాలం మొదలైంది కాబట్టి స్టాగ్నెంట్ నీటి ద్వారా సోకేటటువంటి కామన్వి దోమల ద్వారా వస్తాయి. సో అవి మనం అరికెట్టుకోవాలి. ఫస్ట్ మన చుట్టుపక్కల ఫ్లవర్ పాట్స్ వాటిల్లో స్టాగ్నెంట్ నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఒక నోట్లయితే ఇంటి బయట పెట్టడం, మన ఇల్లు దోమలు రాకుండా మెష్ వేసుకోవడం, తర్వాత రకరకాల క్రీమ్స్ రాసుకోవడం, బేసిక్లీ దోమలు లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నిగ్లేరియా ఫౌలరీ అని మాట్లాడుతున్నాం, అది చాలా రేర్. కానీ మలేరియా, డెంగ్యూ ఎంత కామన్, ప్రతి సంవత్సరం డెంగ్యూ వస్తూనే ఉంది కదా. దోమల నుంచి మనం కాపాడుకోవటం అనేది ఫస్ట్. ఇంట్లో అసలు దోమలు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో దోమలు లేకుండా చూసినట్టుగానే పిల్లల స్కూళ్ళల్లో వాళ్ళకి మనం గట్టిగా చెప్పాలి, మా పిల్లలు వస్తున్నారు, పిల్లలు నిక్కర్లు షార్ట్స్ వేసుకుంటారు, వాళ్ళ కాలు మీద దోమలు కొడతాయి. సో మనం అక్కడ చెప్పకపోయినట్లయితే ఇంట్లో ప్రొటెక్ట్ చేసుకుంటాం, స్కూల్కి పోయి ఆ దోమకాటుకు గురవుతారు వాళ్ళు. సో ఇంట్లో చెప్పాలి, పిల్లలకి స్కూళ్ళల్లో కూడా గట్టిగా మనం దోమలు లేకుండా చూడమనేటట్టుగా మనం ప్రెషరైజ్ చేస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. డాక్టర్ గారు, ఏ స్మాల్ మిస్టేక్ లీడ్స్ ఏ గ్రేట్ డ్యామేజ్ అన్నట్లు నిజంగానే చిన్న దోమల గురించి వీటి గురించి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద జబ్బులు బారిన పడాల్సి ఉంటుంది. డెంగ్యూ అనేది ఎంత ప్రాణాంతకమో కదా. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఈ న్యూక్లియరియా ఫౌలరీ ఇది అనేది కొత్తది, కాకపోతే ఏదైనా కానీ ఇలాంటి బాగా నిలువ ఉన్న నీళ్ళు కావచ్చు, జనరల్గా కూడా రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని కోరుకుందాం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు డాక్టర్ గారు.